హాయ్, ఎలా ఉన్నారు? ఇది సెకండ్ వీడియో. ఇంతకుముందు వీడియో మీరు చూసే ఉంటారు. అది మనం ఆర్డినో గురించి కొంచెం బేసిక్స్ తెలుసుకున్నాం అంతే. కొంచెం బేసిక్స్, అది జస్ట్ పిన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి పిన్స్ ఉంటాయని తెలుసుకున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఫస్ట్ దీనికి ఒక ప్రోగ్రామ్ ఎట్లా మనం లోడ్ చేయాలి దీని లోపలికి అనేది ఫస్ట్ మనం చూద్దాం ఇప్పుడు. సో అది చూడడానికి మనం ఫస్ట్ ఆర్డినో ఐడిని డౌన్లోడ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు గూగుల్లో జస్ట్ ఆర్డినో అని టైప్ చేయండి. ఆర్డినో అని ఎంటర్ చేస్తే మనకి ఇట్లా ఫస్ట్ పేజ్ వస్తుంది, ఆర్డినో హోమ్ అని. మీరు ఇది ఓన్లీ ఈ వెబ్సైట్ నుంచి arduino.cc నుంచే డౌన్లోడ్ చేసుకోండి, ఇంకెక్కడి నుంచి డౌన్లోడ్ చేయకండి. వేరే దగ్గర నుంచి డౌన్లోడ్ చేస్తే దాంట్లో ఏమన్నా మాల్వేర్ ఉండొచ్చు, అది మళ్ళీ మీ సిస్టమ్కి ప్రాబ్లం చేస్తుండొచ్చు. సో మీ దగ్గర విండోస్ మిషన్ ఉంటే మాత్రం ఇది ప్రాసెస్. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా విండోస్ ఇన్స్టాలర్ అని, ఇక్కడ ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ లినక్స్ కూడా ఇట్లా ఇదే వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా చేయొచ్చు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ మీ దగ్గర ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోనే ఉందనుకోండి, ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోనే ఉండి మీరు దాంట్లో చేయాలనుకుంటే, దాంట్లో ఫస్ట్ ట్రై చేద్దామని అనుకుంటే మాత్రం మీరు ప్లేస్టోర్లో ఈ యాప్ ఉంది కదా ఆండ్రాయిడ్ అని, మీరు ఆర్డినో అని కొట్టగానే వచ్చేస్తుంది మీకు ఇట్లా ఆర్డినో డ్రాయిడ్ అని ఉంటుంది, ఆర్డినో ఐడి అని. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు ఓటీజీ ద్వారా ఈ ఆర్డినో ఊనో బోర్డ్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓటీజీ తెలుసు కదా మీకు, ఓటీజీ తెలిసి ఉంటే ఆ యూఎస్బీ పోర్ట్లో దీన్ని కనెక్ట్ చేసి మీరు ప్రోగ్రామ్ లోడ్ చేయొచ్చు. సో దీని గురించి నేను డీటెయిల్గా ఏం చేయను, దీంట్లో పాసిబిలిటీ ఉందని చెప్తున్నాను అంతే. మీరు ఫోన్తో చేయాలన్నా కానీ చేసుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. సో ఈ ఐడి ఓపెన్ చేసి దాని లోపల కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని కూడా లోడ్ చేయొచ్చు దీంట్లోకి. మనం ఓన్గా కోడ్ రాసి కూడా దీంట్లోకి లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను అదేం చేయట్లేను. ఒకవేళ కావాలంటే అడగండి, నేను దీని మీద కూడా డీటెయిల్గా వీడియో చేసి చూపిస్తాను ఎట్లా చేయాలి ఏందనేది. కాకపోతే దీంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం ఎక్స్ట్రా ఈ వేరే డిఫరెంట్ బోర్డ్స్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నోడ్ ఎంసీకి చేయాలనుకున్నాం అనుకోండి, వేరే బోర్డ్స్కి ఆర్డినో వాటికి అయితే బేసిక్గా అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. ఇట్లాంటి బోర్డ్కి మనం ప్రోగ్రామ్ చేయాలంటే మాత్రం ఈ ఐడిలో చేయడానికి రాదు, దాంట్లో డిఫాల్ట్గా సపోర్ట్ అనేది ఉండదు. సో నేను తర్వాత చూస్తాను, మీరు కావాలంటే అడగండి, నేను చేసి చూపిస్తాను ఎట్లా చేయాలనేది. సో ఇది మీరు ఈ విండోస్ ఇన్స్టాల్ మీద నొక్కితే మీకు ఇట్లా ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది వస్తుంది. ఇక్కడ ఉంది కదా జస్ట్ డౌన్లోడ్ అని, ఇక్కడ డబ్బులు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయమంటుండో, సో మనం ఎట్లా చేయము. సో ఈ జస్ట్ డౌన్లోడ్ మీద నొక్కితే ఇట్లా మీకు ఈ విండో వచ్చింది కదా ఎక్కడ డౌన్లోడ్ చేయాలనేది. సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన, ఇక్కడ నాకు 1 అని పడుతుంది అందుకే, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఫైల్ ఉంది కాబట్టి. మీరు సేవ్ అని నొక్కేసేయండి, ఎక్కడ కావాలో అక్కడ సేవ్ అయిపోతుంది. నేను డౌన్లోడ్స్లోనే డౌన్లోడ్ చేసేసిన. మీరు డౌన్లోడ్స్లో చేస్తే అక్కడనే చేయండి, లేకపోతే వేరే దగ్గర మీకు తెలిసి ఉంటే అక్కడ చేయండి అంతే. దాంట్లో ఫర్క్ ఏం పడదు. కానీ మ్యాటర్ ఏంటంటే మీకు తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే. ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేయండి అంతే. సో నేను క్యాన్సిల్ చేస్తాను ఎందుకంటే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి. సో నేను ఇది మినిమైజ్ చేసి నేను డౌన్లోడ్స్ ఓపెన్ చేస్తాను. సో డౌన్లోడ్స్లో చూడండి ఇక్కడ ఇది ఉంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా పర్మిషన్ అడుగుతుంది, ఎస్ అని నొక్కేసేయండి. ఇక్కడ ఐ అగ్రీ అని నొక్కేసేయండి. ఇది జస్ట్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు ఫస్ట్ టైం ఇది నేను ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేయట్లేను, ఆల్రెడీ నాకు యూఎస్బీ డ్రైవర్స్ అన్నీ ఇన్స్టాల్ అయ్యే ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ నేను టిక్ మార్క్ చేసే ఉన్నది చూడండి, నేను టిక్ మార్క్ చేసే ఉన్నది. మీరు ఏం చేంజ్ చేయకండి, ఇట్లనే ఉంచి నెక్స్ట్ నొక్కేసేయండి. ఇక్కడ ఈ డిఫాల్ట్ పాత్ కూడా అంతే ఉంచండి, ఎక్కడ ఇన్స్టాల్ అవ్వడం అనేది అక్కడనే ఉంచేసేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇది ఇట్లా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీకు 2-3 పాపప్ విండోలు వస్తాయి అనమాట. వచ్చి మీకు డ్రైవర్ ఇన్స్టాల్ చేయాలా లేదా అని అడుగుతుంది. సో అప్పుడు ఎస్ అని నొక్కేసేయండి, యాక్సెప్ట్ చేసేసేయండి. ఏదైతే కానీ వాళ్ళకి మనకు యాక్సెప్ట్ చేసినట్టు ఉండాలన్న, చేస్తే అయిపోతుంది అంతే. ఏంటంటే ఆ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయడానికి స్పెషల్గా మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది అనమాట. సో ఎస్ అని నొక్కేస్తే అయిపోతుంది అంతే. ట్రస్ట్ అని అడుగుతుండొచ్చు నాకు తెలిసి, అది ట్రస్ట్ అని అడిగితే ఆ ట్రస్ట్ చేయమని నొక్కేసేయండి అయిపోతుంది. దాని తర్వాత మీకు నార్మల్గా అది ఎట్లా ఇన్స్టాల్ అయిపోతుందో ఇదే ప్రాసెస్లో అవుతుంది. జస్ట్ మీకు అవి ఎక్స్ట్రా వస్తాయి, నాకు ఇక్కడ రావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసిన అంత అయిపోయింది కాబట్టి. ఇది జస్ట్ మీకు చూపించడం కోసం నేను దాన్ని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను అంతే. నాకు అది అడగట్లేదు, ఆ డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి, మీకు ఉండవు కాబట్టి అడుగుతుంది, అప్రూవ్ చేసేసేయండి అయిపోతుంది అంతే. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి ఇది ఎక్కువ తక్కువ టైం అనేది తీసుకుంటుంది. సో మీకు విండోస్లో కానీ మ్యాక్లో కానీ లినక్స్లో కానీ ఒకసారి మీరు ఆర్డినో ఐడి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారంటే తర్వాత మొత్తం సేమే. అంటే మీరు ప్రోగ్రామ్ ఎట్లా లోడ్ చేస్తారు ఏంది అదంతా సేమ్ ఉంటుంది, జస్ట్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవడం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఒకవేళ మీరు లినక్స్లో అయితే జస్ట్ యాప్టికెట్ అప్డేట్ ఆర్డినో అని ఇన్స్టాల్ ఆర్డినో అని కొట్టేసి వచ్చేస్తుంది కమాండ్. ఆల్రెడీ లినక్స్ యూజ్ చేస్తారంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్డినో అని కొట్టేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇట్లా మనకు యాప్ స్టోర్ ఇదంతా పోయి చేసుకోవాల్సిన అవసరం లేదు, వెబ్సైట్ కూడా పోయి ఓపెన్ చేసుకొని ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇన్స్టాలేషన్ అయిపోయింది.
సో క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఆర్డినో ఐడి ఓపెన్ చేస్తాను. ఇక్కడ నా షార్ట్ కట్ క్రియేట్ అయింది కదా ఆర్డినో అని. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే షార్ట్ కట్ కనిపించట్లేదు యాక్చువల్గా. ఇక్కడ షార్ట్ కట్ ఇక్కడ క్రియేట్ అయింది కింద. సో నేను దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇది ఒక్క వీడియోకి నేను స్క్రీన్ రికార్డ్ చేయట్లేదు. ఇది ఒకటి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను స్క్రీన్ రికార్డ్ చేస్తాను. జస్ట్ ఇది ఇన్స్టాలేషన్ కోసమే చూపించడానికి చేస్తున్నాను అంతే. నేను టెక్స్ట్ పెద్దగా ఇంతకుముందు వాడింది అట్లనే వచ్చింది. సో కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ డౌన్ చేస్తే చిన్నగా అవుతాయి అంతే. సింపుల్, ఇది ఏం లేదు. కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ అప్ చేస్తే పెద్దగా అవుతుంది అంతే. ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఓపెన్ అయింది, అది కాదు మనకు కావాల్సింది. సో ఎగ్జాంపుల్స్, బేసిక్స్, జస్ట్ చూడండి. దీని గురించి మీకు కొంచెం సింపుల్గా చెప్తాను నేను. కొంచెం న్యూ ఓపెన్ చేద్దాం. న్యూ ఓపెన్ చేసి ఇది క్లోజ్ చేద్దాం. చూడండి జస్ట్ సింపుల్గా ఎంతే ఈ రెండే ఉంటాయి, వాయిడ్ సెటప్, వాయిడ్ లూప్ అని, ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఇది ఓపెన్, ఇది క్లోజ్ అయింది కదా, ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్, ఇది జస్ట్ C++ అనమాట. సో ఇక్కడ ఈ పైన చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఫైల్, ఎడిట్, స్కెచ్, టూల్స్, హెల్ప్ అని. సో మనం దీంట్లో ఇవన్నిటి గురించి మనం అన్నీ ఏందనేది మొత్తం దాంట్లో ఆప్షన్స్ అన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ప్రస్తుతానికి మాత్రం జస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్, మీకు మీ దగ్గర ఉన్న బోర్డు పనిచేస్తుందా లేదా తెలుసుకోవడానికి ఒక బేసిక్ ఎగ్జాంపుల్ దాంట్లో ఎట్లా లోడ్ చేయాలనేది చూద్దాం. సో మన దగ్గర ఏముంటుంది, జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాను చూడండి. ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్స్ అని ఉన్నది. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ బేసిక్ అని ఉన్నది, బేసిక్స్ అని ఉన్నది. ఈ బేసిక్స్లో జస్ట్ బ్లింక్ అని ఉన్నది చూడండి. ఇవన్నీ ప్రోగ్రామ్సే, ఇది ఒకటి బ్లింక్ అని ఓపెన్ చేయండి. దీంట్లో ఎగ్జాంపుల్స్తోనే మనం మస్తు నేర్చుకోవచ్చు యాక్చువల్గా. సో నేను సింపుల్గా ఫస్ట్ ఈ బ్లింక్ దగ్గర పోతే, ఎవరైనా ఈ బ్లింక్తో స్టార్ట్ చేయాల్సిందే ఫస్ట్. సో ఈ బ్లింక్ ప్రోగ్రామ్ ఓపెన్ చేయండి, కొత్త ప్రోగ్రామ్ ఓపెన్ అయింది చూడండి. సో మీరు దీన్ని పాతదాన్ని క్లోజ్ చేయండి, దీన్ని కొంచెం పెద్దగా చేసుకుందాం. సో దీనికి కొంచెం రాసి ఉన్నది ఇక్కడ ఏందనేది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ ఆర్డినో బోర్డులో ఇన్బిల్ట్ ఒక ఎల్ఈడి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది ఎల్ఈడి, యాక్చువల్గా మీకు కనిపిస్తుందో లేదో కానీ అక్కడ కొంచెం వైట్గా ఉన్నది చూడండి, అదొక ఎల్ఈడి, బిల్ట్-ఇన్ ఎల్ఈడి. అది పిన్ నెంబర్ 13కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఆ పిన్ నెంబర్ 13కి ఆ ఎల్ఈడికి కనెక్ట్ అయింది కాబట్టి దాన్ని మనం ఈ కోడ్ ద్వారా కంట్రోల్ చేసి ఇది బోర్డు మంచిగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవచ్చు. సో అది ఫస్ట్ ప్రోగ్రామ్ మనం చేయాల్సింది. మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామంటే అది వెలుగుతుంది అంటే ఈ రెండింటికి కమ్యూనికేషన్ మంచిగా ఉంది, కంప్యూటర్కి అది కనెక్ట్ అయింది, అన్నీ ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ రైట్ సింబల్ అని ఉంది, ఈ రైట్ సింబల్ ఉంది కదా, ఇది కంపైల్ చేయడానికి కోసం అనమాట. ఇది అంటే మనం రాసిన కోడ్ సింటాక్స్ అంటే ఏంది, మనం ప్రాపర్గా రాసినామా లేదా, ఈ కోడ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా. ఇప్పుడు ఇక్కడ సెమీకాలన్ ఉంది, సెమీకాలన్ లేకపోయినా కానీ అక్కడ ఎర్రర్ వస్తుంది మనకి. చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఒక పని చేద్దాం, దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మనం స్క్రీన్ రికార్డ్ చేసుకుంటూ నీట్గా తెలుసుకుందాం. ఇప్పుడైతే జస్ట్ ఈ బోర్డు పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి దీన్ని ఎట్లా లోడ్ చేయాలి, జస్ట్ మనం ఓపెన్ చేసినా, నేను ఏది ఎడిట్ చేయలేదు, జస్ట్ ఈ కోడ్ మొత్తం ఓపెన్ చేసినా నేను, దీన్ని ఏం ఎడిట్ చేయలేదు. నేను ఇప్పుడు USB కేబుల్ కనెక్ట్ చేస్తాను సిస్టమ్కి. నార్మల్ USB పోర్ట్లో అది పెట్టేసేయండి. సో సింపుల్గా ఇది ఉంది కదా, అది నేను డెస్క్టాప్కి కనెక్ట్ చేశాను. సో సింపుల్గా మీరు దీన్ని కనెక్ట్ చేసేయండి, ఇట్లా లైట్ వస్తుంది. నాకు విండోస్లో కూడా సౌండ్ వచ్చింది కదా. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ అని ఉంది కదా, ఈ టూల్స్లోకి వెళ్ళండి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను, కనిపిస్తుంది. ఈ టూల్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ వేరే బోర్డు సెలెక్ట్ చేసి ఉంది. సో ఇక్కడ నేను ఈ బోర్డ్స్, AVR బోర్డ్స్ అని ఉంది కదా, మీకు అందరికి ఇట్లనే రాదు, ఒక్కొక్కరికి ఒకలా వస్తుంది. యాక్చువల్గా మీకు ఇంత జూమ్లో ఉండదు కాబట్టి మీకు ఇట్లా ఉంటుంది, ఇంత ఫాంట్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ టూల్స్ ఓపెన్ చేస్తే బోర్డ్స్ మేనేజర్, AVR బోర్డ్స్ అని ఉంది కదా, ఈ AVR బోర్డ్స్ లోపల ఇక్కడ చూడండి ఆర్డినో ఊనో, ఇది మనం ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు సెలెక్ట్ చేయాలి. AVR బోర్డ్స్ అంటే ఈ అట్మెల్ బోర్డ్స్ ఇవన్నీ AVR బోర్డ్స్ అనమాట. ఈ చిప్ అనేది AVR చిప్, ఇది ఈ మైక్రో కంట్రోలర్. సో అది మన ఈ కింద ఏదొద్దు, సింపుల్గా ఈ ఆర్డినో కొన్ని ప్రీవియస్ దాంట్లో ఇట్లా లేదు ఆప్షన్ యాక్చువల్గా. ఇప్పుడు కొత్తగా ఇట్లా ఇది వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో ఇది వచ్చింది యాక్చువల్గా, ఇంతకుముందు ఇది లేదు. సో సింపుల్, మీరు ఇక్కడ బోర్డ్ అని ఉంది కదా, ఆ బోర్డు మీదకి వెళ్తే మీకు బోర్డ్స్ మేనేజర్ వస్తుంది. ఇప్పుడైతే బోర్డ్ మేనేజర్ మనం తర్వాత తెలుసుకుందాం దాని గురించి. ఇప్పుడు ఆర్డినో AVR బోర్డ్స్ లోపలికి వెళ్తే ఆర్డినో ఊనోని ఆల్రెడీ ఇక్కడ ఉన్నది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఉంది మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది, ఎందుకంటే మనం యూజ్ చేసే బోర్డు అది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఈ బోర్డు మనకు కనెక్ట్ అయిందో లేదో ఎక్కడ తెలుసుకోవాలంటే, ఇది మనం ఫిజికల్గా కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పోర్ట్ అని ఉంది కదా, ఇప్పుడు బోర్డు ఆల్రెడీ ఆర్డినో ఊనో అని సెలెక్ట్ అయిపోయి ఉన్నది. పోర్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ COM14 అని ఆర్డినో ఊనో అక్కడ ఆల్రెడీ పడింది, చూసారు కదా ఇది. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు నేను ఇది తీసేసాను అనుకోండి, అది అక్కడ కనిపించదు, చూడండి ఒకసారి. ఈ పోర్ట్ లోపల ఏం కనిపించదు, COM1 అని కనిపిస్తుంది. ఇది జస్ట్ ఏదో ఇంటర్నల్, ఇది మనకు సంబంధం లేదు.
ఇట్లాంటివి ఇగ్నోర్ చేయాలి మనం. ఇప్పుడు దాని గురించి అవసరం లేదు మనకి. సో ఇది మనం కనెక్ట్ చేయగానే ఇంతకుముందు ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసినాం కాబట్టి ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఇది చూడండి, టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే ఏవిఆర్ బోర్డ్స్లో ఆల్రెడీ ఆర్డినో ఉనో పోర్ట్ కూడా COM14 సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. అంతే, మిగతాది ఏం చేంజ్ చేయకండి, ఏది ముట్టుకోకండి. జస్ట్ మనకు కావాల్సింది ఏం బోర్డు యూజ్ చేస్తున్నామో ఆ బోర్డు ఏ కమ్యూనికేషన్ పోర్ట్ మనం USB కనెక్ట్ చేసిన దాన్ని బట్టి అది ఏ కామ్ పోర్ట్లో ఉందని తెలుస్తుంది. కామ్ అంటే కమ్యూనికేషన్ పోర్ట్ అనమాట. ఇది COM14లో ఆర్డినో ఊనో అని వచ్చింది. యాక్చువల్గా ఈ ఊనోకి మాత్రమే ఆర్డినో ఊనో అని వస్తుంది, అన్నిటికీ రాదు. ఎందుకంటే ఈ చిప్ ఉన్నది కదా, ఇది దీని లోపల ఈ ప్రోగ్రామర్ చిన్న చిప్ ఉంది కదా, ఆ చిప్ అనేది చెప్తుంది అనమాట ఇది ఊనోనా కాదా ఏందనేది చెప్తుంది అనమాట. సో అన్నిట్లో అట్లాంటి ఫీచర్ ఉండదు. దానికి ఎట్లా చేయాలనేది కూడా చూద్దాము తర్వాత. ఇప్పుడైతే ఈ ఆర్డినో ఊనో బోర్డులో మాత్రం ఇది ఇట్లా కొత్తగా ఏదైతే కాంపోర్ట్ కనెక్ట్ అయిందో అది మనదై ఉంటుంది. సో దాన్ని కనెక్ట్ చేసుకోవాలి మనం. ఇది రైట్ మార్క్ ఉంది కదా, ఓకే. ఇప్పుడు దీని మీద ఒకసారి మీరు దీన్ని ఏం చేంజ్ చేయలేదు కాబట్టి ఇది కంపైల్ అయిపోతుంది. కంపైల్ అంటే ఏంటంటే ఇది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్. ఇప్పుడు దీంట్లో ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది పైన ఇదంతా కామెంట్. ఇప్పుడు దీన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళు ఈ కోడ్ రాసిన వాళ్ళు ఇదంతా రాశారు, దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏం కదా అని. ఈ కింద ఉన్న ఈ కోడ్ ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ కాబట్టి ఇది దీంట్లో సింటాక్స్ ఎర్రర్స్ కానీ దీంట్లో రాయడంలో మిస్టేక్స్ కానీ ఏమి ఉండవు. సో ఇది రైట్ మార్క్ కొట్టేస్తే నీకు మన కంపైలింగ్ స్కెచ్ అని వచ్చింది చూడండి ఇక్కడ కింద, మీకు అనిపిస్తుందా? సో అది కంపైల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది దీంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు. కానీ ఒకవేళ మనం రాసిన కోడ్ అనుకోండి, మనం రాసిన కోడ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మాత్రం ఎవ్రీ టైం మనం ఈ రైట్ మార్క్ మీద కొట్టేస్తే ఏం ఎర్రర్స్ రాకపోతే ఇక్కడ డన్ కంపైలింగ్ అని పడింది. సో అది అట్లా అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బోర్డు లోపలికి ఆల్రెడీ సెలెక్ట్ చేసినాం, బోర్డుని సెలెక్ట్ చేసినాము, కాంపోర్ట్ కూడా సెలెక్ట్ చేసినాం. సో ఇక్కడ ఈ రైట్ సింబల్ ఉంది కదా, అప్లోడ్ అని పడుతుంది ఇక్కడ, దాని మీద పోగానే ఇక్కడ అప్లోడ్ అని పడుతుంది కదా. సో అది నొక్కేస్తే సరిపోతుంది, దీంట్లోకి అప్లోడ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ మనకు LEDs కూడా వెలుగుతాయి అప్లోడ్ అవుతుంటే. ఈ బిహేవియర్ అనేది అన్ని బోర్డులలో ఇట్లనే ఉంటుంది. అప్లోడింగ్ అని పడింది నాకు దీంట్లో చూడండి, దీంట్లో కూడా అప్లోడ్ అవుతుంది. ఇది బోర్డు ఏమైనా ప్రాబ్లం ఉందా? సో ఈ బోర్డులోకి అప్లోడ్ అయితే లేదు, ఈ చిప్ ప్రాబ్లం ఉందనుకుంటా, వేరేది పెడతాను నేను. చూడండి ఎర్రర్ వచ్చింది, నేను మధ్యలో తీసేస్తా. సో నా దగ్గర ఇంకో బోర్డు కూడా ఉంది. సో దీన్ని కనెక్ట్ చేసి చూస్తా చూడండి. సో ఇది కొంచెం పాత బోర్డు అయినా పర్లేదు, సేమ్ ఊనో. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ టూల్స్లోకి వెళ్తే ఇక్కడ పోర్ట్ అనేది సెలెక్ట్ కాలేదు, ఎందుకంటే ఇందాక డిఫరెంట్ 14 పోర్ట్ అని వచ్చింది. ఇప్పుడు చూడండి ఇది కొత్త బోర్డు, వేరే బోర్డు కాబట్టి COM19 అని వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో సెలెక్ట్ చేసిన ఇప్పుడు నేను అంతే, ఇంకా ఆర్డినో ఊనో COM19 సెలెక్ట్ చేసేసిన. సో ఇప్పుడు మళ్ళీ నేను అప్లోడ్ నొక్కేస్తా చూడండి ఏమవుతుందో. జస్ట్ ఇది బ్లింక్ ప్రోగ్రామ్ మాత్రమే. దీన్ని నేను ప్రోగ్రామ్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను. నెక్స్ట్ దానిలోంచి మనం నెక్స్ట్ వీడియో నుంచి మనం అసలు ప్రోగ్రామ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నేర్చుకుందాం. ఇప్పుడైతే ఇది అంతే. చూడండి అది బ్లింక్ అవుతుంది చూసిరా, ఎందుకంటే ఇది బ్లింక్ ప్రోగ్రామ్. ఇది ఇన్బిల్ట్ LEDకి బ్లింక్గా అవ్వమని చెప్పే ప్రోగ్రామ్ అనమాట ఇది. సో అది మనం అప్లోడ్ చేసినప్పుడు అది ఇన్బిల్ట్ LED అనేది బ్లింక్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇక్కడ చేంజ్ చేసేస్తాను నేను. దీని గురించి మీకు ఇప్పుడు ఏం చెప్పట్లేను. ఇక్కడ 1000 మిల్లీ-సెకండ్స్ ఉంది, నేను దాన్ని 100 చేస్తాను, అంటే కొంచెం ఫాస్ట్గా బ్లింక్ ఎలా చేస్తాను. దీన్ని మళ్ళీ అప్లోడ్ నొక్కుతా చూడండి. ఇక్కడ మీరు ఎక్స్ట్రా RX TX బల్బ్స్ వెలుగుతాయి చూడండి, అది ప్రోగ్రామ్ లోడ్ అయిందని మీనింగ్. చూస్తారా అయిపోయింది, అది ఫాస్ట్గా బ్లింక్ అవుతుంది చూసిరా. సో ఈ బోర్డు పనిచేస్తుందా లేదా ఫస్ట్ మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఇదనమాట. మీరు USB పెట్టేసి కాంపోర్ట్ సెలెక్ట్ చేసుకొని ఏ బోర్డు యూజ్ చేస్తారో అది సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది మనకు ఎట్లా అప్లోడ్ చేస్తామనేది మనం నెక్స్ట్ వీడియో నుంచి డీటెయిల్గా కోడ్ గురించి దాన్ని మనం అంటే ఏదైనా ఒక పర్పస్ తీసుకొని ఆ వేలో మనము కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. మనం ఏదైనా చిన్న ప్రాజెక్ట్స్ తీసుకొని చేద్దాం. సో చిన్న వాటి నుంచి మెల్లగా పెద్ద వాటికి వెళ్దాం. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము కంటిన్యూ చేద్దాం, దీని కోడ్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో నేను ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను, అది కూడా దాంట్లో జాయిన్ అవ్వండి. నేను కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.